రైట్ సార్. మరొక విషయానికొస్తే గనక త్వరలో నాగబాబు మినిస్టర్ కాబోతున్నాడని తెలిసింది. సో, నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయనకి హోదా కల్పించబోతున్నారని ఏమో నాకన్నీ గాసిప్‌గా కనపడుతున్నాయమ్మా. గాసిప్ కాదండి. ఎందుకంటే నిజమే. ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. జనసేనలో ఎంతోమంది ఉన్నారు గెలిచినోళ్ళు. నాగబాబు కన్నా కష్టపడి పనిచేసినోళ్ళు. వాళ్ళందరినీ కాదని తమ్ముడికి, అన్నకి ఇప్పించుకుంటే బదనాం అవుతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకే సామాజిక వర్గంలోంచి ఇప్పుడు తీసుకుంటారా? ముగ్గురు ఇప్పుడు నలుగురు నాగబాబుకి ఇస్తే నలుగురు మినిస్టర్లు జనసేన తీసుకుంటే ముగ్గురు ఒకే సామాజిక వర్గం అవుతారు. నవ్వుతారు ప్రజలు. ఈ అలాంటి బదనాము చేయడానికి చంద్రబాబు పెదాలతో పలకరిస్తూ కళ్ళతోటి వెక్కిరించే బాబుతూ ఇదిగో ఇస్తున్నానని రేపు పొద్దున్నే సమస్య వస్తుందని ఎవడుకు అటు ఇటు కాకుండా చేస్తాడు. చేసిన చంద్రబాబు ఇప్పుడు కత్తికి రెండు పదులు రెండు వైపులా. ఒకటి పదవి ఇచ్చాడా బదనాం అవుతాడు పవన్ కళ్యాణ్ 10 మందిలో. నలుగురు మినిస్టర్ తీసుకున్న ముగ్గురు ఒకే సామాజిక వర్గం, ఇదేం కాపు రాజ్యం నడుపుతాడా అని చెప్పి ప్రజల్లో అల్లరవుద్ది. ఇవ్వలేదా అన్రెస్ట్ స్టార్ట్ అవుద్ది వీళ్ళల్లో. సో నిప్పు పొగ రాకుండా పాము చావకుండా కర్రయకుండా పెటకం పెడుతున్నాడు. దీంతో ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా ఏం కావాలి? సెంట్రల్ తోటి స్నేహం కావాలి. అందుకని రాజ్యసభ అడిగాడు. నాగబాబుకి రాజ్యసభ ఎందుకు అడిగాడు? ఆ సెంట్రల్లో కూర్చుని అక్కడ నడపడం కోసమని. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు తను తొక్కుతాడో ఎప్పుడు నొక్కుతాడో అర్థమైపోయింది. తన కొడుకుని సీఎం చేయాలి 2022 ఆ ప్లాన్లో ఉంటాడు అతను. కనుక పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలో ఆలోచిస్తాడు కానీ ఎలా పెంచాలో చూడడు కదా. సో ఈ చంద్రబాబు క్లచెస్ నుంచి బయటపడి వెళ్ళాలంటే ఇంకో అండ కావాలంటే ఢిల్లీలో కావాలి. అందుకని ఢిల్లీకి పంపించాలి నాగబాబుని ఇతని వ్యూహము. దాన్ని దెబ్బ కొట్టాలని ఇతని ఇక్కడ మంత్రిని చేసి పడగొట్టి అటు ఢిల్లీకి వెళ్ళే అవకాశం పోతే, ఢిల్లీలో చక్రం తిప్పడానికి ప్లాన్ చేసుకోవడానికి పోతే ఇక్కడ ఆవాస్ ఫాలో అవుతాడు. ఇలాంటి చట్టంలో వ్యూహంగా ఉంది ఇది. ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల నాగబాబు ఏమిటో నాగబాబు ఏంటి, ఏమి చరిత్ర ఉంది నాగబాబుకి ప్రజా జీవితంలోని? నాగబాబు ప్రజల్లో జీవితం కనిపిస్తే నాగబాబు మీ మీడియాకు ఉన్న వేరే పని పట్టలేదు. నాగబాబుకి ఏమి ప్రజా చరిత్ర ఉంది, ఏమి ప్రజా జీవితం ఉంది, ఏమిటంటే నాగబాబు పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డాడు. 10 ఏళ్ళు చాలామంది కష్టపడ్డారు. 22 మంది ఎమ్మెల్యేలు కష్టపడితే కాదు వచ్చింది. ఆ ఎమ్మెల్యేలు మరి ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు లేరా? మీ కాపులే ఉన్నారా? ప్రజలు అడగరు ఇవన్నీ చంద్రబాబు వేస్తున్న వ్యూహానికి ప్రతి వ్యూహం వీళ్ళ దగ్గర లేదు. ఈ పార్టీ పుట్టిన కాడ నుంచి జనసేన ఆ వ్యూహం అనేది లేదు. ఏదో గుడ్డెది చేలో పట్టి వెళ్తున్నారు, కలిసి వస్తుంది. ఒక వ్యూహము, ఒక రాజకీయ చతురత ఏమీ లేదు. చంద్రబాబు ఆడుకుంటాడు. రాబోయే 6 నెలల్లో 3 నెలల్లో మనం చూస్తాము చంద్రబాబు ఎలా ఆడుకుంటాడు పవన్ కళ్యాణ్ ఎలా దిమ్మ తిరిగి బోర్లా పడతాడో అన్నీ చూడబోతాం మనం. ఏపీలో 6 నెలల పాలన గురించి అడుగుతానికి నీకు ఎలా జర్నలిస్ట్గా ఒక నోరు ఎలా వచ్చిందమ్మా? అది ఒక పాలన ఉందా? 6 నెలల పాలన లేదు. పాలన ఎక్కడుంది? అబద్ధాల ఆరోపణ ఉంది, అబద్ధాలు ఆరబోతుంది, దౌర్భాగ్యపు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలన ఎక్కడుంది? అన్ని డ్రామాలే. రైతులను మోసగించే, తల్లులను మోసగించే, 18 ఏళ్ళ వయసు వచ్చారు 1500 ఇస్తారు అది మోసగించే, రీయింబర్స్మెంట్ విద్యార్థులను మోసగించే, ఇవాళ స్టూడెంట్స్ని కూడా చిన్న పిల్లలను కూడా మోసగిస్తానికి ఒక కార్యక్రమం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్. 25 సార్లు నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ ఉంటాయి. నిన్న పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి వీళ్ళు వెళ్ళి భోజనాలు చేయడం. టీచర్స్ ఎక్కడున్నారు? టీచర్లు ఎక్కడున్నారు? పేరెంట్స్ మీటింగ్ అంటే మీరు వెళ్ళి మీట్ అవుతారు కదా. పేరెంట్స్ ఉంటాయి కదా. టీచర్స్ లేకుండా ఎవరిని పెట్టేసి అటెండర్లు వాళ్ళని పెట్టి పేరెంట్స్ మీటు, ఒక ఫోటోలు వాళ్ళతో కూర్చుని తింటారు. ఏదో మళ్ళీ ఇదే దీంట్లో మా నాన్న పేరెంట్ మీటింగ్. అసలు ఏదో పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా కొత్తగా వీళ్ళు కనిపెట్టినట్టు, వీళ్ళే మొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నట్టు. ఏమి హడావిడి, ఏమి బిల్డప్ విషయాలు ఇవన్నీ అన్నీ. ఇదిగో నిన్న తేలింది, 1 సంవత్సరం క్రితం చెప్పారు డ్రగ్స్ 25,000 ఈ టన్స్ 25,000 కిలోల డ్రగ్స్ వచ్చేసినాయి అన్నారు. నిన్న సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసి గుట్టు బయట పెట్టింది కదా. అది అక్కడ అసలు డ్రగ్స్ లేవని. మరి సిగ్గు శర ఉండద్దో చంద్రబాబుకిను, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి అక్కడ 25 టన్నుల డ్రగ్స్ వచ్చేసినాయని సంవత్సరం క్రితం అల్లరి చేసి
ప్రజల దగ్గర మోసపుచ్చి డ్రగ్స్ కాకినాడ పోర్టులోకి వచ్చేసి అయిపోయినారు. సిగ్గు ఉండద్దా? అది అబద్ధానికి క్షమాపణ చెప్పద్దా ప్రజలకి? టూ అర్లీ కదా మీరు ఇంత కామెంట్ చేయడం. ఇంకా 6 మంత్సే కదా, ఇప్పుడు 4 సంవత్సరాలు ఉంది. ఇంకా 6 మంత్స్ కాదు, ఇప్పుడు ఈ 6 మంత్స్ గత సంవత్సరం క్రితం చేసిన అల్లరి. వీటికి ముందు చెప్పండి, సంవత్సరం క్రితం డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో గుజరాత్ నుంచి వచ్చేసిందని కూడా అల్లరి చేశారు. ఇవాళ అది డ్రగ్స్ కాదు, ఏమీ లేదు దాంట్లో అని తెలిసింది. దీనికి సిగ్గు సెర ఉండాలిగా బుద్ధి చెప్పాలి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. ఒక ఆఫీసర్ ఎవడో చెప్పాడన్నారు. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో జరిగింది. అది ఆ సన్నాసి ఎవడో ఆఫీసర్ ఎవడో పేరు చెప్పాలిగా, అవి చెప్పరు. అన్ని డ్రామాలు, బిల్డప్లు. సూపర్ 6 గురించి ఏం చెప్తారు? సూపర్ 6 ఏం జరిగింది? ఒకటి జరుగుతుందా? నీకు ఎంతమంది ఉంటే అంతమంది. 18,000 అమ్మా, నీకు 18,000, నీకు 1,500. ఇక ఏదో వీళ్ళ జేబులు సొమ్ము ఇస్తున్నట్టు అన్ని అబద్ధాలు. మేమేమో అడిగాము అలాంటి వాళ్ళం. అయ్యా 62,000 కోట్లు పెడితేనే శ్రీలంక అయిపోతున్నారు, మీరు 1,20,000 కోట్లు మీరు చెప్తున్న బడ్జెట్ ఎలా? మేము సంపద సృష్టిస్తాం, ఏం తమ్ముళ్ళు అని పెద్ద డైలాగులు మాట్లాడు. ఏం సంపద సృష్టించావు? ఇప్పటికి 67,000 కోట్లు అప్పు చేసావు. 67,000 కోట్లు అప్పు చేయడం సంపద సృష్టిమా? అంటే నువ్వు అప్పు చేస్తేమో సంపద సృష్టి, ఇతరులు అప్పు చేస్తేనో దివాళా తీయటమా? ఏం పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు ప్రజలు గుర్తిస్తున్నారు. ఇన్ని డ్రామాలు. పాలన కనిపించట్లేదా? చిచ్చిచి పాలన అనేది ఎక్కడ ఉంది? రౌడీ రాజ్యం కనపడుతుంది, రాక్షస రాజ్యం కనపడుతుంది, రెడ్ బుక్ రాజ్యం కనపడుతుంది. ఏం కనపడుతుంది? రెడ్ బుక్ కి గుడ్ బుక్ కి తేడా ఏంటి సార్? రెడ్ బుక్ అనేది అరాచకపు బుక్, గుడ్ బుక్ అనేది ప్రజాపాలన బుక్. ఆ గుడ్ బుక్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజాపాలన ప్రజలకు అవసరమైనది, పేదలకు అవసరమైనది, పేదలకు అన్నింటి పేదల మొహాల ఆనందాన్ని చూచటం, అది గుడ్ బుక్. ఇదేమో రెడ్ బుక్ ఏమో ఇది అరాచక బుక్. మొన్నటిదాకా పప్పు అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ చూసి భయపడుతున్నారా? చిచి రెడ్ బుక్ను భయపడటం కదా, అసహించుకుంటున్నారు. ఇది ఎరుపుకు అని అంటున్నారు, అసహించుకుంటున్నారు. ఎర్రబుక్కు అది అలా ఫీల్ అవుతున్నారు. అదే చెప్తే దాన్ని ఏమి ఇది కాదు. భయపడటం ఏంటి? దరిద్రం. అంటే ఓ పక్క నుంచి చూస్తుంటే సోషల్ మీడియాకి సంబంధించి చాలా మంది భయపడుతున్నారు. ఏ కోర్టులు అన్ని తంతారు. కృష్ణమురళి కోర్టులో ఆర్జీవి కానివ్వండి, లేకపోతే శ్రీరెడ్డి కానివ్వండి, ఇట్లాంటి ఆర్జీవి ఎక్కడ భయపడ్డాడు? ఆర్జీవి దమ్ముని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆర్జీవి చెప్పే లాజిక్కి సమాధానం లేవు పోలీసుల దగ్గర. ఇవన్నీ ఏ కోర్టులో నిలవు, ఏ కేసులో నిలవు. ఆల్రెడీ కోర్టులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ అరెస్టుల మీద. మీరు ఎప్పుడు 7 ఏళ్ల క్రితం ఆల్రెడీ ఒక ఎస్ఐని కూడా సస్పెండ్ చేయించింది సుప్రీంకోర్టు. ఎప్పుడు 7 ఏళ్ల క్రితం జరిగిందని ఇప్పుడు పెడతారంటే 7 ఏళ్ళు ఏం చేశారు మీరు? 7 ఏళ్ళు ఏం గాడిది గోళ్ళు గుడ్డి గుర్రం పడుతో మేరని కూడా అడిగింది కోర్టు. సో ఇవన్నీ నిలవవు. ఎప్పుడు ఏదో అన్నారు, ఎప్పుడన్నా మీరేమి తక్కువ అన్నారు? మీరేమన్నా తక్కువ మాట్లాడారా? వాళ్ళ ఆడవాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడలేదా? ఒక రోజు ఆడపిల్ల కదా, ఎంతమంది దగ్గర పడుకున్నావు నువ్వు అని ఆన వెంకటరెడ్డి అనలేదా? మాట్లాడలేదా? డైమండ్ రాణి అని హేళన చేయలేదా? ఆడపిల్ల కదా, మీ వాళ్ళ ఆడపిల్ల. ఏదో చంద్రబాబు వైఫ్ని గురించి మీరు మాట్లాడేదేంటి? చంద్రబాబు జగన్ నువ్వు మీ అమ్మకు పుట్టావో లేదా మేము అడగం. మీ 2 బిడ్డలు మీ రాజశేఖర రెడ్డి గారే పుట్టారా అని మేము అడగం. నీ భార్యకి ఎంతమందితో పరిచయం ఉందో మేము అడగం. ఈ మాటలు నేను బుద్ధిమలేని మాటలు కాదు. జగన్ మీ తాత పుట్టింది మీ ముత్తాత యొక్క 2వ పెళ్ళానికి, మీరు ఆ 2వ పెళ్ళ తాలూకు, మొదటి పెళ్ళ తాలూకు కాదు అని ఏమి మాట్లాడలేదా? మీరు మాట్లాడిన అన్ని వేదాలు మంత్రాలను ఇతరులు మాట్లాడితే బూతుల సిగ్గు సెర ఉండాలి మాట్లాడారు. ఎవరు తప్పుకో కేసులకు భయపడి కాదు. ఈ నీచ నికృష్ట ప్రభుత్వంలో మనం ప్రభుత్వానికి ఉండటం అనవసరం. వీళ్ళు ఒక నీతి లేని పద్ధతిలో ఉన్న ప్రభుత్వం, అడ్డగోలు ప్రభుత్వం, బడాయి ప్రభుత్వం, బాగా ఊదుకునే ప్రభుత్వం. పెడతా ఫేస్ చేస్తాం. పెడతారు. వాళ్ళకి అదే పని. వాళ్ళు పరిపాలన కన్నా ప్రజలను పరిపాలించడం, ప్రజలకి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, వీటికన్నా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. అంతే వీళ్ళు చేసేది అదే. ప్రజలు చూస్తూ ఉంటారు. దీనికి భయపడిపోయి పోతామే అంటే నిజం చెప్పకుండా ఉంటాం. మీరు భయపడిపోయి నిజాలు మాట్లాడితే అమ్మకి నీళ్ళు నాన్నకి ఫుల్లు అంటే తప్ప మీ కార్యక్రమం.
అమ్మకు నీళ్ళు 5 నీకు 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 అని అమ్మకి చెప్పి ఇవాళ ఏమి ఇవ్వట్లేదు అందుకని అమ్మకు నీళ్ళు మీరు తగ్గిస్తా తాగండి అని అంటుంది తండ్రికి ఫుల్ తప్ప మీరు చేసిన ప్రయోగాల మీద చెప్తున్న మాటలు దానికి అరెస్ట్ చేస్తారా దానికి కేసులు పెడతారా ఇవన్నీ వాళ్ళని ప్రజలు చూస్తున్నారు ప్రజలు తగిన సమాధానం చెప్తారు కానీ ఇవన్నీ ఏదో రాగానే పండగ కాదు ఇల్లు అలగ్గానే పండగ కాదంటే అధికారం రాగానే ఇక మనం ఏమైనా చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా చేస్తే ప్రజలు చూస్తూ ఉంటారు ఓపిక కొంతకాలం ఉంటుంది తర్వాత ప్రజలు తిరగబడతారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్